ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. భజనలు భగవంతుడిని కరిగించి కదిలిస్తాయి. పరవశించి ఆనందాన్ని అనుభవిస్తూ భజన చేయాలి. నామచింతన చేత జీవితంలో ప్రాకృత భావాలు చేరకుండా చూసుకోవాలి. ఈనాడు మనం నేర్చుకోబోయే భజన చాలా చిన్నది. ముఖ్యంగా అనేక మార్లు భగవాన్ బాబావారు ఈ భజనను పాడినప్పుడు మనం గొంతు కలిపి పాడగలగటం మన అదృష్టం. అదే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ముందుగా ఈ భజనలోని ఒక్కొక్క పదాన్ని ఎలా పలకాలో తెలుసుకుందాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ఈ భజన కర్ణాటక సంగీతంలోని మోహన రాగంలోని స్వరాలను కలిగి ఉంది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు శృతిలో నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి పాడినట్లయితే ఈ భజనను మనం సులువుగా నేర్చుకోవచ్చు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. 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 సత్యం బ్రహ్మ. సత్యం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. శ్రోతలందరూ చక్కగా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ భజనలోని భావాన్ని మనం కొంత తెలుసుకుందాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ భజనలో మనకు మొత్తం 4 పదాలు వినిపిస్తాయి. అవియే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సత్యం అనేది ఎప్పుడూ ఉండేది, అంటే 3 కాలాలలో మార్పు చెందనిది. ఒక్క సత్యాన్ని మనం అవలంబిస్తే ధర్మపరులము అవుతాము. దీని ద్వారా శాంతి లభిస్తుంది, అహింస అలవడుతుంది.
భగవంతుడు సత్యస్వరూపుడు. ఒకసారి స్వామి చిత్రావతి ఇసుకలో భక్తుల మధ్యన కూర్చొని వారితో నేనెవ్వరినీ నాస్తికుడని అనను, భగవత్ విశ్వాసహీనుడు అని కూడా ఎవ్వరినీ అనను. కారణమేమనగా అందరూ భగవత్ సృష్టియే, అందరూ భగవత్ అనుగ్రహమునకు పాత్రులే. ప్రతి వానికి హృదయమందు సత్యమను సుస్థిరమైన రాయి ఉన్నది. ఆ రాతిననుసరించి ప్రేమ అను ఊటబుగ్గ ఉన్నది. ఆ ప్రేమయే దైవము. దైవత్వము లేక దైవభావము ప్రతి వాని అంతరంగములో ఇమిడియున్నది. ప్రయత్నము చేత మాత్రమే ఆ దైవభావము వెలుపలికి వస్తుంది. భూగర్భములోని నీటి ఊటను త్రవ్వి నీటిని బయటకు తెచ్చినట్లు నిరంతర నామస్మరణ వలన అంతరంగమును త్రవ్వుట ద్వారా దైవత్వము అనే ఊట బయటపడును, బ్రహ్మానందానుభూతి ప్రకాశించును అని అన్నారు. దీని ద్వారా బ్రహ్మ సత్యస్వరూపం అని అర్థమవుతుంది. ఇక జ్ఞానం అంటే జ్యోతి ప్రకాశం. భగవంతుడు జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞాన ప్రదాత. భక్తి కర్మ యోగాల మాదిరిగా జ్ఞానయోగము ద్వారా కూడా భగవత్ తత్వాన్ని భక్తులు అనుభవించటానికి మంచి మార్గంగా భగవద్గీతలో చెప్పబడి ఉంది. ఇక అనంతం అంటే అంతము లేనిది అని అర్థం. త్రిమూర్తి స్వరూపుడైన బ్రహ్మ అనంతుడని మనం కీర్తిస్తున్నాం. తరువాతి పంక్తి. సత్యం బ్రహ్మ. సత్యస్వరూపమే బ్రహ్మ అని అర్థముగా మనమిక్కడ కీర్తించుకుంటున్నాము. ఈ అవతారంలో మన స్వామివారి పేరు కూడా సత్యమే అన్న విషయం మనం గమనించాలి. తరువాతి పంక్తి. జ్ఞానం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. సత్యసాయి పరబ్రహ్మను జ్ఞానస్వరూపుడుగా మనం ఈ భజనలో పాడుకుంటున్నాం. మనము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అష్టోత్తర శతనామావళిలో కూడా శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమః, శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః, సుజ్ఞాన మార్గదర్శకాయ నమః, జ్ఞానస్వరూపాయ నమః, జ్ఞాన సిద్ధిదాయ నమః అని చెప్పుకుంటాం. దీనిని బట్టి జ్ఞానస్వరూపులే మన సాయిమాత అని వ్యక్తమవుతుంది. అట్టి ఆదిదేవుడు కృషించిన మానవ జీవితముల పోషింప అవతరించిన జ్ఞానామృతపు వర్షపు మేఘము. తరువాయి పంక్తి. అనంతం బ్రహ్మ. అనంతం అంటే బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ. సత్యం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇక ఇప్పుడు ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను మనం విందాం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
మొదట్లో చెప్పుకున్నట్లు భగవాన్ బాబావారు అనేకసార్లు వారి దివ్యమైన కంఠంతో ఈ భజనను మనకందించారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా స్వామివారు పాడిన ఈ భజనను వింటూ ఆనందిద్దాం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ